తర్వాత ఇక్కడ వాలంటీర్ల వ్యవస్థ గురించి తనకి ఏవైతే చౌకబారు ఆలోచనలు ఉన్నాయో చంద్రబాబు నాయుడుకు, తను ఏది చేసినా అది జన్మభూమి కమిటీలు పెట్టినా, ఇంకోటి చేసినా, ఆఖరకు పబ్లిక్ టాయిలెట్లు, మరుగుదొడ్లు, వాటిలో కాంట్రాక్టులైనా, అన్న క్యాంటీన్లలో అయినా లాభం ఎంత వస్తుందో, లేదా తన కోటరీ తను నమ్ముకున్న వాళ్ళకి ఏమొస్తుంది, తన పార్టీని ఒక వ్యవస్థ మాఫియా ముఠలాగా తయారు చేస్తే జన్మభూమి కమిటీ ద్వారా వాళ్ళకెంత ఆదాయం వస్తుంది, మళ్ళీ పవర్ లేక రావడానికి ఈ సిస్టమ్ తనకెట్లా ఉపయోగపడుతుంది. ఆదాయం అన్నా ఉండాలా, తను పర్పెక్చువల్గా పవర్ లేక రావడానికి, కంటిన్యూస్ రావడానికి అవసరమైన ఉపయోగపడాలి. ఇది తప్ప ప్రజలు రాష్ట్రం పట్టని ఆలోచన చంద్రబాబుది. వేరాజ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాగానే పెట్టిన ఈ వాలంటీర్ల వ్యవస్థ అనేది ఆయనకి ఎట్లా కుట్రపూరితమైన బుద్ధి ఉంటుందో, ఆయనకెట్లయితే స్వార్థంతో కూడిన చంద్రబాబు నాయుడు గారికి ఉంటుందో అదే దృష్టితో చూస్తున్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి కోసం కూడా, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓట్ల కోసమే పెట్టాడు అనేది ఆయన ఆరోపణ. ఓట్ల కోసమే ఒక వాలంటీర్ వ్యవస్థనే పెట్టుకునే ఆలోచనే జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే అది నిలబడే రకంగా అవసరమైన చేసిన మిగిలిన పనులన్నీ అవి ఎందుకు, అవి రావుగా. ఎక్కడో ఏజెంట్లాగా వాళ్ళను పెట్టేసుకుని వాళ్ళకు నెలకు 5,000 ఇచ్చేసి ఓట్లకు వేయించుకునే దీనికి పోతాడు. ఈరోజు వాలంటీర్ల వ్యవస్థ సక్సెస్ ఎందుకు అయింది అంటే వాళ్ళ ఆ ఇళ్ల దగ్గరికి వెళ్లడం కాదు, లేదా పెన్షన్ వెళ్ళి ఇవ్వడం కాదు, మొత్తం ఎంటైర్ గవర్నమెంట్ డెలివరీ మెకానిజం ఏదైతే డెవలప్ చేసిందో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైనుంచి కింది వరకు, అదైతే ఈ డెలివరీ మెకానిజం సరిగా లేక స్కీములు కానీ, శాచురేషన్ బేసిస్ మీద ఐడెంటిఫికేషన్ కానీ, ఏ విపత్తులు వచ్చినా కింది నుంచి డేటా కలెక్షన్ కానీ, మొత్తం ఎంటైర్ గవర్నమెంట్కు అవసరమైంది. కింది నుంచి పైకి రావాలన్నా, పైనుంచి కిందికి పంపాలన్నా కళలు ఎన్నన్నా కనొచ్చు, ప్రాక్టికల్గా అయితే కుదిరేది కాదు. గతంలో జరిగింది అదే. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో పోయినప్పుడు వచ్చిన సమస్యలలో ఏవి ఆయన ముందుకు వచ్చిన వాటిని చూస్తే 80% అంత పైనుంచి వస్తే ట్రికిల్ డౌన్ అయ్యి కిందికి వచ్చేసరికి చేరకపోవడం, ఒక చిన్న సర్టిఫికెట్ కావాలంటే రోజుల తరబడి ఉండడం, ఒక నెట్వర్కింగ్ పూర్తి ఫామ్ అయిపోయి దానికి పైకి లింక్ పక్కాగా లేకపోవడం, అన్నీ ఉండొచ్చు. వాటిని ఒక ఆర్డర్లో పెట్టి కింద ఈ సర్వీసులు కానీ, పథకాలు కానీ, లేదా ప్రభుత్వానికి అవసరమైన డేటా కానీ ఎప్పటికప్పుడు తీసుకురావాలంటే మైక్రో లెవెల్ క్షేత్రస్థాయిలో ఒక వ్యవస్థ ఉంటే బాగుంటుంది అనే అతిపెద్ద, ఇది చాలా ఉన్నతమైన లక్ష్యం. అండ్ ఇది ఎవరికైనా ఉపయోగపడేది.